రాష్ట్రంలో తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడవద్దని, ఎవరూ పస్తులుండొద్దని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని పటమట దగ్గర తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 5 క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎవ్వరు కూడా అన్నం లేదనే బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ రోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈ రోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏమీ కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనసు యొక్క ఆలోచన విధానం. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.